శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, ఆ వ్రత కథ గురించి చెప్పుకుందాం. మనం ఇవాళ ఏకాదశి కదండి. మనందరం చక్కగా ఉపవాసాలు ఉన్నాము. భక్తిగా పొద్దున్న తెల్లవారుజామున లేచి పూజ అది చేసుకుని గుడికి వెళ్ళి ఏదో దేవుడికి పూజ అది చేసుకుని మనకు తోచిన దానాలు ధర్మాలు చేసుకుని వచ్చాం. ఈరోజు తీసుకోవాల్సింది ఏమిటి? పళ్ళు, పాలు, ఇవే తీసుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు గోధుమ రవ్వ తీసుకోమన్నాం కదా, దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ పూసుకోకూడదు. అలాంటివి తింటే భోజనం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ రెండు తినకుండా ఉప్మా తిని మీ ఓపాన శక్తితో ఉండండి. తెల్లవారులు జాగరణ ఉండలేని వాళ్ళు కనీసం 12-1 గంట దాకా ఉండి తర్వాత విశ్రమించండి. ఇలా ఈ చిన్న చిన్నవన్నీ చేసుకుంటే మనకు ముక్తి, అది భగవంతుడి దగ్గరికి మన దగ్గరగా ఉంటామని మన ఆరాటం అనమాట. అంత చేసుకోవాలి అని. అయితే ఉపవాసం ఉన్నాం కదండి, తెల్లవారులు జాగరణ ఎవరి శక్తి అనుసారంగా ఉన్నాం. తెల్లవారుజామున లేచి ద్వాదశి పారాయణ. ద్వాదశి పారాయణ అంటే ఏమీ లేదండి, చక్కగా తెల్లవారుజామున లేచాము, పూజ అది చేసుకున్నాము, గుడికి వెళ్ళాము, మనకు తోచింది ఏదో బ్రాహ్మడికి దానాలు ధర్మాలు ఇచ్చుకుని వచ్చేసాము. అయితే ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేసుకుని పెందరాడే పని నిన్నల్లా వాళ్ళ ఉపవాసం ఉన్నాం కదా, ఇంకా తెల్లారి పొద్దున్నే 9 మడిగట్టుకుని వంట చేసేసుకుంటాం కదా, చేసుకుని చక్కగా ఏదైనా ఒక ముత్తైదుకి బ్రాహ్మడికి పెట్టుకుంటే ఇంకా విశేషం. ముత్తైదు బ్రాహ్మడు అంటే ఎన్నో చెయ్యాలని ఏం లేదు. ఒక అన్నం, కూర, పప్పు మనం ఎట్టాగూ చేసుకుంటాం కదా, దాంట్లోనే మన ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారనుకోండి, వాళ్ళే అంత పవిత్రత ఇంకోటి లేదు. అన్నయ్య వదిన వచ్చారనుకోండి, లేదు అక్క బావ ఊళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళనే పిలుచుకోండి, వాళ్ళే మనకి. లేదు ఒక పేద బ్రాహ్మడు, పేద ముత్తైదు ఎవరుంటే వాళ్ళు తెచ్చుకుని దామోదర దేవతార్పణ బ్రాహ్మణామృతం వస్తూ అని ఆయనకి, పార్వతీదేవి లక్ష్మీదేవి పేరు చెప్పుకుని ఆవిడికి చక్కగా పెట్టుకుని మీకు తోచిన దక్షిణ తాంబూలం ఇచ్చుకుని పంపిస్తే ఎంతో విశేషం. శివపార్వతులకు భోజనం పెట్టినంత ఫలితం వస్తుంది, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పెట్టినంత ఫలితం వస్తుంది. అది ఈ ద్వాదశి పారాయణ. ఈ ద్వాదశి పారాయణ చేసిన తరువాత ఏం చేయాలి? ఆ సాయంత్రం ఒక రోజున దీనికి ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. ధర్మరాజు ఒక పూర్వము తన రాజ్యం అంతా పొంగొట్టుకుని తమ్ములతో కూడి దైత్యవనములో అక్కడ ఉన్నాడు. ఆ ఋషులతో ఆ వనంలో ఉన్నాడు ఆయన. ఒక రోజున ఋషులతో మునులతో కూడా వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. వ్యాస మహర్షి రాగానే చూడండి, మనం ఎవరన్నా వస్తే రండి రండి అని అంటాం కదా, అట్లాగే ఆ వ్యాస మహర్షి రాగానే ఆ ధర్మరాజు ఆయనకి ఎదురెళ్ళి నమస్కారం చేసి, మహానుభావ మీరు వచ్చారు, చాలా సంతోషం అండి అని యోగక్షేమాలన్నీ అడిగి, నాకు ఒక చిన్న సందేహంగా ఉందండి, ఒక చిన్న సందేహం ఉంది చెప్పండి అని. ఏమిటి నాయన అనేసరికి, ఈ మానవులకి సర్వ కోరికలు తీరేది ఏదన్నా ఉందంటే చెప్పండి అని అడిగాడు. ఎందుకు లేదయ్యా, ఉంది. ఏముంది? తులసి కథ ఉంది కదా అన్నాడు. తులసి వనమా? ఏమిటో చెప్పండి అంటే, దీన్నే అంటారయ్యా క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి కథ అని అన్నాడు. ఏమిటండి అంటే, ఏమీ లేదయ్యా, నిన్నల్లా ఉపవాసం ఉన్నావు, తెల్లవారుజామున ద్వాదశి పారాయణ చేసుకుని భోజనం అది చేసావు కదా, ఆ సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసి తులసి కోట వద్ద గోమయంతో అలికి రంగవల్లులన్నీ ముగ్గులు పెట్టుకుని, తులసి మన ఇంట్లో ఉంటే ఉసిరి చెట్టు సరే లేదా ఎవరింటో అయినా ఇంత మండ తెచ్చుకుని మన తులసమ్మలో ఆ మండని పెట్టుకుని చక్కగా అక్కడ అలికి ముగ్గులు పెట్టుకుని రంగవల్లులను తీర్చి 27 ఒత్తులు, దాన్నే కృత్తికా దీపాలు అంటారండి. ఆ కృత్తికా దీపాలు పెట్టుకోవటం, లేకపోతే 8 దీపాలు, లేకపోతే 11 దీపాలు, మీ ఓపిక. 3 దీపాలు, లేకపోతే అటో దీపం ఇటో దీపం, లేదా ఒక్క దీపం అన్నా వెలిగించుకోవచ్చు. వెలిగించుకుని చక్కగా షోడశోపచారాలతో పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోవచ్చు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, కృష్ణ పరమాత్మ ఫోటో ఏమండి, భక్తి శ్రద్ధ ఈ రెండే మనకి ముఖ్యం. ఇవి చేసుకుని చక్కగా పానకము, వడపప్పు, చలివిడి పెట్టుకుని కొబ్బరికాయ, పళ్ళు, పూలు, తామలపాకులతో షోడశోపచారాలతో, లేకపోతే ఓపిక లేకపోతే పంచోపచారం అంటే ఏంటి? ఆవాహయామి, ఆసనం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం రావటం, కూర్చోబెట్టటము, తాంబూలం ఇవ్వటం, పూజ చేయటం, మా ఉన్నది ఏదో నైవేద్యం పెట్టటము, హారతి ఇవ్వటం. షోడశోపచారాలు అంటే ఇంకా రావటం, కూర్చోబెట్టడం, హారతి ఇవ్వటం, పంచ స్నానము, వస్త్రం, గంధం, ఇవన్నీ ఇలా సూక్ష్మంగా మీకు ఎలా ఓపికంటే అలా చక్కగా చేసుకుని కొబ్బరికాయ, పళ్ళు, పూలు పెట్టుకుని ఇంకా 4 పెట్టుకోవాలి మనం అందనుకోండి. ఆ సాయంత్రం ప్రసాదంగా ఏదైనా చేసుకుంటాం కదా, ఏ పులిహార చేసుకోవటం, లేకపోతే సేమియా చేసుకోవటం, రవ్వ కేసరి చేసుకోవటం, మీ ఓపిక ఏది ఉంటే అది చేసుకుని చక్కగా పూజ చేసుకుని దీపదానం చేసుకోవటం, అది చాలా ముఖ్యం అన్నారు. దీపదానమా? అదేమిటండి, దాని గురించి కూడా చెప్పండి అని ధర్మరాజు వ్యాస మహర్షిని అడిగారు. అనేసరికి
వ్యాస మహర్షి చెప్తున్నారు దీపదానం గురించి. అయ్యా, ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బృందావనం నందు, బృందావనం అంటే మనం తులసి మొక్కతో పూజ చేసుకుంటున్నాం కదా, అదే బృందావనం. ఆ బృందావనం మందు ఎవరైతే దీపదానం చేస్తారో వాళ్ళ ఉపపాతకాలన్నీ పోతాయి. ఉపపాతకాలు అంటే పూర్వం చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అన్నారు. 100 చేసిన విష్ణు సాయుధ్యాన్ని 100 మారులు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అంత చేసి చెప్పలేదు. భక్తితో ఒక్క ఒత్తితో దీపం పెట్టినా సరే, ఇన్ని దీపాలు దానాలు మేము చేయలేమనుకున్నారండి, ఒక్క దీపారాధనతో చేసి నమస్కారం చేసినా కూడా మీకు పుణ్యం వస్తుంది. బుద్ధిశాలి ఎగును. 4 ఒత్తులు వేసి చేసుకుంటే రాజు అవుతాడు. 10 ఒత్తులు చేస్తే విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడవును. ఆ బృందావనం నందు దీపం ముఖ్యం, భక్తి ముఖ్యం, పూజ ముఖ్యం అన్నాడు. కానీ విష్ణుమూర్తి ఆ ద్వాదశి నాడు సాయంత్రము నిద్ర లేచి లక్ష్మీదేవితో అనేక మునులతో ఆ బృందావనం దగ్గరికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడండి ప్రతిజ్ఞ? ఈ బృందావనం నందు ద్వాదశి నాడు సాయంత్రము అదంతా గోమేమితో అలికి రంగవల్లులు పెట్టి ఎవరైతే లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఈ మంది మునీశ్వరులతో అన్ని దేవుళ్లతో ఎవరైతే పూజ చేసి దీపాలు వెలిగించి చేస్తారో, ధూపదీప నైవేద్యాలు పెడతారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని విష్ణుమూర్తి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే ఈ తులసి పూజ వ్రతం ఇది పెట్టాడు. ఆ దీపదానము మహిమ విన్నవారు, చదివిన వారు కూడా మోక్ష ప్రాప్తులు అవుతారు అన్నారు. చూసారండి, ఆ దీపదానం చెయ్యటము, ఈ విష్ణుమూర్తి రావటము, ఈ పూజ అది చెయ్యటము, ఇదే తులసి కథ విధానం అన్నారు. అనగానే అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. మహాత్మ్యం చెప్పారు కదా వ్యాసుడు, తులసి పూర్తిగా చెప్పండి స్వామి అన్నాడు. ఏముందయ్యా, ఇది బ్రహ్మ నారద మహామునికి చెప్పాడు బ్రహ్మమూర్తి, అది చెబుతున్నాను వినండి అన్నారు. ఏమిటది? కాశ్మీర వాసులకు హరిమేధుడు, సుమేధుడు అనే 2 రాజకుమారులు ఉన్నారండి, 2 బ్రాహ్మలు. వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ భక్తితో చేసుకుని అక్కడ ఒక రోజుకు వచ్చేసరికి అక్కడ పెద్ద వాళ్ళకి తులసివనం కనపడింది. ఆ తులసివనం దగ్గరికి వచ్చేసరికి సుమేధుడు ఆ తులసివనాన్ని చూసి నమస్కారం చేసి ప్రార్థన చేసుకుని ఈ హరివేదుడితో అంటున్నాడు, రే ఇక్కడ ఎండ బాగా ఉంది, అక్కడ రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు దగ్గర కూర్చుని మనం ఈ తులసి కథ చదువుకుందాము అని అన్నాడు. సరే పదమని వాళ్ళిద్దరూ కూర్చుని అక్కడ తులసి కథ చదువుకుంటున్నారు. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నో ఉత్తమమైన వస్తువులు పుట్టినాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి కూడా పుట్టింది. ఆ తర్వాత అమృత కలశం పుట్టింది. ఆ అమృత కలశం చేత పూనుకుని మహానందం పొందుతూ విష్ణుమూర్తి వచ్చేస్తూ ఉంటే ఆ కలశం మీద ఆనంద బాష్పాలు పడ్డాయి. ఆ ఆనంద బాష్పాలు పడేసరికే ఆ ఆనంద బాష్పాలకే ఆ తులసి పుట్టింది. ఎప్పుడైతే తులసి పుట్టిందో ఆ తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించాడు. చేసుకుని ఇట్లా అవి పరిగ్రహించి వేడుకతో తులసిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీవు లోకాలన్నింటినీ పావనం చేయగల దానవి అని ప్రేమ మీరా పలికాడు. అందువలన నారాయణకు తులసి వనం అంటే, తులసి మొక్క అంటే అంత ఇష్టం అన్నమాట విష్ణుమూర్తికి. ఎక్కువ ప్రీతి కలిగి అందువల్లనే ఈ తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మడు పలుకుతుండగా ఇట్ట ఈ తులసి కదా ఎట్లా వచ్చింది అమ్మవారిని చెప్పుకున్నారు కదా. ఇట్లా ఆ పక్కన మర్రి చెట్టు ఉంది కదండి, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని వీళ్ళు కథ చెప్పుకుంటున్నారు కదా. ఆ చెప్పేటప్పుడు ఒక్కసారి మర్రి చెట్టు పిడపిలా విరిగి పడిపోయి అందులో దగదగగా మెరుస్తూ రుద్రాక్ష మాలలో వేసుకుని 2 దివ్యాంగులు దేవదేవులలో ఉన్న 2 బ్రాహ్మణులు చేశారు. వాళ్ళని చూసేసరికి హరిమేధుడికి సుమేధుడికి భయం వేసి వాళ్ళని లేచి, అయ్యో ఎవరయ్యా మీరు, ఎవరు అని అడిగేసరికి ఆ పురుషులు ఇట్లా అడుగుతున్నారు, నాయన మాకు మీరే తండ్రులు, మీరే గురువులు అని చెప్తే వారిలో పెద్దవాడు ఇట్లా అంటున్నాడు, నేను నువ్వెవరో నన్ను అడిగారు కదా వీళ్ళు. అప్పుడు వాడు చెబుతున్నాడు, నేను దేవలోక వాసిని, నా పేరు ఆస్తికుడు అంటారు. నేను ఒకనాడు అప్సరసలతో కూడి నందనవనంలో గామ వికారాలతో మైమర్చి క్రీడించుచున్నాను. మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చటి తపస్సు చేసుకున్న రోమశమ అనే ఒక మహామునికి ఆ పుట్టంతా ఆయన పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు కదండి, ఆ పుట్ట మీద పడి ఆయన తపస్సు భంగం అయిపోయింది. ఎప్పుడైతే భంగం అయిపోయిందో అప్పుడు ఏం చేశాడు, ఆయన కోపగించి పురుషులది కానీ స్త్రీలు పరతంత్రులు వాళ్ళ వల్ల తప్పు లేదు, నువ్వే చేసావు ఇదంతానని, నువ్వు బ్రహ్మరాక్షసుడై పుట్టుగాక అని ఈయనకి శపించాడు. అప్పుడు వెంటనే ఆయన భయపడిపోయి, అయ్యా క్షమించండి, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను, క్షమించండి అంటే, ఎప్పుడైతే ఇంక నేనేం చేయగలిగింది ఏం లేదా, బ్రాహ్మణ శాపానికి మించింది లేదు కదండి, అందులో మహాముని శపించాడు. నువ్వు ఎప్పుడైతే ఈ తులసి కథ వింటావో అప్పుడు నీ పాపం విమోచనం అయిపోతుంది, నీ శాపం విముక్తి అవుతుంది అన్నాడు. అప్పుడు మళ్ళీ 2వ వాడు చెబుతున్నాడు, ఏమని, నేను కూడా బ్రహ్మరాక్షసులతో చేశాను. నేను పూర్వం ఒక ముని కుమారుడిని గురుకుల వాసంలో చేసిండి ఒక చెయ్యరాని తప్పు చేశాను.
అపరాధం చేశాను, దానివల్ల బ్రహ్మరాక్షసునయ్యాను. ఆ గురుకుల చేతిలో ఆ గురువు వలన శాపం పొంది ఇట్లా నేను బ్రహ్మరాక్షసునయ్యాను అని చెప్పాడు. అందుకని ఈ మూలంగా మీ దయ వల్ల ఈ తులసి కథ వినటం వల్ల మా బ్రహ్మరాక్షసత్వం పోయి మళ్ళా మేము దేవలోకానికి వెళ్ళిపోతున్నాను నాయన అని చెప్పి వీళ్ళకిద్దరికి, ఈ సుమేధుడికి హరిమేధుడికి నమస్కారం చేసి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు. చూశారండి, ఈ తులసి కథ వినటం వల్ల ఎంత పుణ్యం ఉందో. కనుక ఈ తులసి పూజ ప్రతి ఒక్కళ్ళు ద్వాదశి పారాయణ చేసుకున్న తరువాత ఆ సాయంత్రము తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్క పెట్టి చక్కగా పూజ చేసుకుని మీకు తోచినట్టుగా షోడశోపచారాలు చేసుకోండి, పంచోపచారాలు చేసుకోండి, ఈ శక్త్యానుసారంగా, లేకపోతే కనీసం ఒక దీపమన్నా పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని పండో ఫలమో దానం ఇచ్చుకుంటే అంత పుణ్యం ఇంకోటి లేదు, మోక్ష ప్రాప్తి పొందుతుంది. ఈ కథను వినేవారికి చదివేవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీ కార్తీక దామోదర దేవతార్పణమస్తు. శ్రీమాత్రే నమః.